వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీస్ కిచెన్. ఈరోజు వీడియో ఏంటంటే నా మార్నింగ్ రొటీన్ వీడియో అనమాట. ఇంతకుముందు ఇలాంటిది ఒక వీడియో చేశాను. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆ వీడియో చూసి అలాంటి వీడియోస్ చేయమని కొందరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అడిగారు. తప్పకుండా అప్పుడప్పుడు అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఎవరైనా అడిగితే నాకు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా మనం పని మీద ఎప్పుడైనా హడావిడిగా బయటికి వెళ్ళేటప్పుడు, అలాగే మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఎక్కువసేపు నిల్చుకొని వంట చేయలేము కదండి. అలాంటప్పుడు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా అలాగే హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా చేస్తాను. ఇప్పుడు నేను ఈ వీడియోలో పిల్లలకి మాకి స్నాక్స్కి, బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి ఏమేమి చేశానో, అలాగే ఈవినింగ్ వరకు కూడా వీలైనంత వరకు వీడియో తీసాను. మీరు కూడా మిస్ అవ్వకుండా చూసేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అనుకుంటే తప్పకుండా కమెంట్ చేయండి. నేనైతే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, స్కూల్ డేస్లో మార్నింగ్ 5 లేస్తూ ఉంటాను ఎక్కువగా అని చెప్పి. సేమ్ అలానే 5కి లేచి బ్రష్, అలాగే మెడిటేషన్ అలాంటివన్నీ కంప్లీట్ చేసేసుకొని వంట స్టార్ట్ చేసేకి కిచెన్లోకి వచ్చేసాను అనమాట. రాగానే విండోస్ ఓపెన్ చేసేసుకుంటాను. ఆ టైంలో మంచిగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది కదా, ప్రశాంతంగా వంట చేసేసుకోవచ్చు. ముందు రోజు నైట్ నానబెట్టాల్సినవి ఏమన్నా ఉంటే నానబెట్టేస్తాను అనమాట పడుకునే ముందే. నేను ఆ రోజు అలసందలు నానబెట్టాను. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి నానబెడుతూ ఉంటాను. ఒకరోజు బఠానీ, ఒకరోజు శనగలు, ఒకరోజు సజ్జలు, ఒకరోజు పెసర్లు, ఒకరోజు రాజ్మా అలా అనమాట. ఇంకా పిల్లల కోసం బాదం పప్పు నానబెట్టాను. మాకి చియా సీడ్స్తో ఆ బాదం పాలతోనే పుడ్డింగ్ చేసుకోవాలనుకున్నాము. అందుకోసమే పిల్లలకి మాత్రమే బాదం పప్పు నానబెట్టాను. ఇంకా ఏమేమి కావాలో వంటకంతా అవన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి రెడీగా పెట్టేసుకుంటున్నాను. పిల్లలు తెల్లపిండితో కారం దోశ కావాలన్నారండి. అందుకోసం ఆ తెల్లపిండి వేసాను అనమాట. అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను పిల్లలకి. ఆ సజ్జ దోశ, అలాగే జొన్న దోశ, రాగి దోశ అవి బోరు కొట్టినప్పుడు ఇలా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంతే, అది అడిగారని అది వేసాను అనమాట. ఇక్కడ ఏమేమి రెడీగా ఉంచానో చూడండి. లంచ్ బాక్స్ కోసం రైస్ వాష్ చేసి పెట్టేశాను. తర్వాత చెప్పాను కదా దోశ అడిగారని చెప్పి, ఆ దోశ పిండి రెడీగా ఉంది. మాకు చియా సీడ్స్ బాదం పాలతో పుడ్డింగ్ అని చెప్పాను కదా, అది కూడా ముందు రోజు నైట్ పడుకునే ముందే చేసేసుకోవాలండి. బాదం పాలు ఇంట్లోనే చేసేసి చియా సీడ్స్ నానబెట్టేసి ఫ్రిడ్జ్లో ఉంచేసాను. ఇంకా ఎలా చేస్తానో కూడా చూపించేస్తానులేండి తర్వాత. పిల్లల హడావిడంతా అయిపోయిన తర్వాత ఇంకా రసం చేయడానికి టొమాటోస్ కూడా తీసి పెట్టేసుకున్నాను. ఫ్రై కోసమేమో మునగాకు తీసుకున్నాను అనమాట. ఈ మునగాకు హెల్త్కి చాలా చాలా మంచిది, ప్రతి ఒక్కరికి తెలిసిందే కదండి. చాలా ఇష్టం అనమాట మాకు కూడా మునగాకు. ఈ మునగాకుని వాటర్లో వేసి ఉంచేసాను. మునగాకు పువ్వు కూడా ఉన్నిందండి కొంచెం, అది సపరేట్గా వాష్ చేసి పెట్టాను, తర్వాత కలిపాను అనమాట. ముందుగా అయితే రసంకి టొమాటోస్ కట్ చేసేసి కుక్కర్లో వేసేస్తున్నాను. అందులో కొంచెం చింతపండు కూడా నానబెట్టింది రెడీగా ఉంటే వేసాను. నేను చింతపండు 4-5 డేస్కి సరిపడా నానబెట్టి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అప్పటికప్పుడు పచ్చళ్ళలోకి అలా రెడీగా ఉంటే బాగుంటుందని చెప్పి నానబెట్టుకుంటాను అనమాట. ఇలా దేవుడి పాటలు వింటూ డైలీ వంట అయితే చేసేస్తాను. రైస్ కూడా నానిపోయాయి. ఆ టొమాటోస్ అన్నీ కట్ చేసుకునేలోపు ఒకవైపు రైస్ పెట్టాను, మరొక వైపు రసంకి కుక్కర్లో ఆ టొమాటోస్, చింతపండు, వాటర్ వేసి పెట్టేశాను అనమాట. ఇక్కడ మునగాకు కూడా నీట్గా వాష్ చేసేసి వడపోసి పెట్టేశాను. ఇలా క్రాస్గా పెట్టేశామంటే వాటర్ అన్నీ మంచిగా ఒడిగిపోతాయి. మునగాకు పువ్వు ఉందని చెప్పాను కదండి, ఆ మునగా పువ్వు కూడా అందులోకే వేసేసాను వాష్ చేసేసుకొని. రైసు పొంగుకొచ్చేలోపే ఈ రసంకి టొమాటోస్ ఉడికిపోయాయి. అవి పక్కకు తీసేసి ఈ మునగాకు వేసి పెట్టాను కదా, ఆ మునగాకు ఫ్రై చేసేస్తున్నాను అనమాట. మట్టి పాత్ర తీసుకున్నాను మునగాకు ఫ్రై కోసము. మట్టి పాత్రలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదండి, నాకు మట్టి పాత్రలో వండడం చాలా ఇష్టము. వీలైనంత వరకు మట్టి పాత్రల్లోనే చేస్తూ ఉంటాను ఇంకా కర్రీస్ అయితే. అందులో కొంచెం ఆయిల్ వేసేసి మునగాకు వేసేసాను అనమాట. వడపోసి పెట్టుకున్నాం కదా వాష్ చేసేసి, ఆ మునగాకు అంతా అందులోకి వేసేసుకొని వేయించుకుంటూ ఉండాలి. ఇంకా ఉడికించకుండా ఇలానే చేసేస్తూ ఉంటాను. ఈ ఆకు చప్పగా లేకుండా ఉండాలంటే ఇది వేసిన వెంటనే కొంచెం సాల్ట్ వేసేసుకున్నామంటే చప్పగా లేకుండా ఉంటుంది. ఎలాగో అందులో వేసే పౌడర్లో ఉంటుంది కదా, చూసుకొని కొంచెంగా యాడ్ చేసుకోవాలి వేయించేటప్పుడు అంతే. ఒకసారి చూపిస్తాను చూడండి మునగాకు. ఇంకా డ్రై అయ్యేటప్పుడు వాటర్ చిలకరించుకుంటూ బాగా ఉడికే వరకు అలా వేయించేసుకోవడం అంతే అండి. లాస్ట్లో పౌడర్ వేసుకోవాలి, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. వేగడానికి కొంచెం టైం పడుతుంది అంతే.
ఏమంటే అందులోకి కావాల్సిన పౌడర్స్ అయితే ముందుగా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఫ్రైస్ త్వరగా అయిపోవాలంటే. ఇక్కడ రసంకి అవి ఉడికిపోయాయి అని చెప్పాను కదా, ఆ కుక్కర్కి ఆవిరంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి ఫ్యాన్ కింద పెట్టేశాను. తర్వాత అదే కుక్కరే ఊరికే అలాని వాష్ చేసేసుకొని అందులోకి అలసందలు నానబెట్టాను కదండి, ఆ అలసందలు వేసేస్తున్నాను అనమాట. ఈ అలసందలు వేసేసాను. అక్కడ రైస్ అయిపోయిందండి, రైస్ అయితే అయిపోయింది. ఇంకా అది పక్కకు తీసేసుకొని ఈ మునగాకు కొంచెం సిమ్లో ఉన్న వేగిపోతుంది కదా, దానికోసమే ఆ మునగాకు ఇటువైపు పెట్టేసుకొని సన్నమంట వచ్చే స్టవ్ మీద అటువైపు ఏమో అలసందలు పెట్టేశాను అనమాట. ఈ మునగాకు అయితే ఇక్కడ వేగుతూ ఉంది. ఇంకొక వైపు మునగాకు, మరొక వైపు అలసందలు ఉన్నాయి కదా, అవి అవుతూ ఉంటాయని చెప్పి ఇక్కడ దోశలోకి ఈ గట్టి చట్నీ ముందే కొట్టి పెట్టినానండి, కొంచెం ఉండే ముందు రోజుది. ఇంకా అదే ఉంటే కారం చేసేసాను అందులోకి. కారం దోశ కావాలన్నారు కదా, ఆ కారంకి ఆ అలసందలు ఉడికేలోపు ఇవన్నీ కట్ చేసి ఉంచేసుకొని కారం కొట్టేసాను అనమాట. ఆ కారం అంతా మిక్సీలో వేసేసి పోపు పెట్టేశాను. ఆ కారం కూడా చూపిద్దామంటే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి తీయలేదు. అది ఈజీనే అండి, చాలామందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ టైం అది కూడా ఎప్పుడైనా తక్కువ టైం వీడియో ఉన్నప్పుడు చూపించేస్తానులేండి. ఆ ఎర్ర కారం కూడా. అలసందలు కూడా ఉడికిపోయాయి, ఇక్కడ స్టెయిన్ చేసి ఉంచేసాను. ఇప్పుడు వీటిని ఏం చేస్తానో చూడండి. ఇందాక చెప్పాను కదా అలసందలు ఏమేమి చేస్తానని చెప్పి. ఈ మునగాకులో కొన్ని అలసందలు వేసాను అనమాట, ఉడికించుకున్నవి. మునగాకు అంతా బాగా వేగిపోయిన తర్వాత, ఆ మునగాకు అంతా మెత్తగా ఉడికిన తర్వాత అందులోకి అలసందలు వేసేసుకోవాలి ఉడికించుకున్నవి. మా నానమ్మ ఇలానే చేసేదన్నమాట. కొందరు కందిపప్పు అలా వేసుకొని కూడా చేసుకుంటూ ఉంటారు. మాకు ఎక్కువ అలసందలే అలవాటు. ఇంకా ఈ ఫ్రై పౌడర్ అండి, ఇంతకుముందు వీడియో చేశాను నేను ఈ మధ్యనే. ఆ ఫ్రై పౌడరు రెడీగా ఉంటుంది. నేను 1 మంత్కి సరిపడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఆ ఫ్రై పౌడర్ కొంచెము, అలాగే కొంచెం సపరేట్గా పల్లీ పొడి ఉండే వేరుశనగ గింజల పొడి ఉంటుంది కదా, అది కొంచెం, ఇది కొంచెం యాడ్ చేశాను. ఓన్లీ పల్లీ పొడి అయినా వేసుకోవచ్చు, ఓన్లీ ఫ్రై పౌడర్ అయినా వేసుకోవచ్చు. పల్లీ పొడి కొంచెమే ఉంటే అది గిన్నె వాష్ చేద్దాం అన్నట్టు, ఆ బాక్స్ వాష్ చేసేసుకుందామని అది కూడా వేసేసాను అనమాట. ఆ పొడి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఫ్రై అయిపోతుంది. ఆ ఫ్రై పౌడర్ లింక్ కూడా ఇచ్చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. కారం అయిపోయింది, అలాగే మునగాకు అయిపోయింది. ఇంకా అలసందలు కొన్ని పెట్టాను కదండి, కొన్ని మాత్రమే మునగాకులు వేసాను, కొన్ని మాకి తినడం కోసం పోపు పెట్టేస్తున్నాను అనమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి వేసాను పెద్దగా లేకుండా. ఉల్లిపాయ ముక్కలు అంతే అండి, ఇంకేం అవసరం లేదు. అందులో ఆ అలసందల్లోనే సాల్ట్ వేసేసి ఉడికించేసుకోవాలి. ఇంకా సాల్ట్ తక్కువ అనిపిస్తే కొంచెం వేసుకుంటే సరిపోతుంది అంతే. అవి కూడా పోపు పెట్టేశాను. అవన్నీ చేసేలోపు ఇక్కడ రసంకి ఉడకబెట్టాం కదా, అవి కూడా చల్లగా అయిపోయాయి. ఇదంతా మెదిపేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోలు, చింతపండు అంతా ఇలా బాగా నలుపుకోవాలి చేత్తో. ఈ తొక్కలన్నీ పెద్ద పెద్ద తొక్కలు ఉంటాయి కదండి, ఆ తొక్కలన్నీ బయటకు తీసేయండి. ఇక్కడ మరీ మొత్తం కంప్లీట్గా తీయాల్సిన అవసరం లేదు. ఆ చిన్న చిన్న తొక్కలు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట టొమాటో రసంకి. నేను పెద్ద పెద్దగా ఉండేవన్నీ పక్కకు తీసేసాను. మనము వడపోసామంటే ఓన్లీ వాటరే వస్తాయి, చిన్న తొక్కలు అన్నీ వెళ్ళిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా చేత్తోనే తీసేస్తూ ఉంటాను నేను. తర్వాత ఇందులోకి రసం పొడి 2 స్పూన్స్ వేసానండి. ఇది బయట కొన్నది కాదు, నేను ఇంట్లో చేసింది. ఆ రసం పొడి కూడా మన ఛానల్లో ఉంది, ఆ లింక్ కూడా ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగుంటుంది టొమాటో రసం కాపొడి. ఇంకా కొంచెం బెల్లం ముక్క, తగినంత ఉప్పు కూడా వేసేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. రసంది అయితే కంప్లీట్గా తీసానండి రెసిపీ, చూసి ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ ఇంతకుముందు నేను పోస్ట్ చేసినట్టున్నాను రసము. ఇంకా అందుకు కూడా మట్టి పాత్ర తీసేసుకున్నాను. రసానికి కూడా స్టవ్ వెలిగించేసి మట్టి పాత్ర తీసుకొని అందులో ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసాను. ఎండుమిరపకాయలు ఒక 6-7 వేసానండి. 6-7 వేసేసి కొంచెం కరివేపాకు, ఒక 10 వెల్లుల్లి రెవ్వలు తీసేసుకొని లైట్గా పొట్టు తీసుకొని కచ్చాపచ్చ దంచుకొని వేసేసుకోవాలి. వీటన్నింటినీ బాగా వేగనివ్వండి. ఈ వెల్లుల్లి బాగా వేగాలి, ఎండుమిరపకాయలు. రసం పొడి రెడీగా ఉంటే రసం చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఆ పౌడర్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి మనం అంతే. ఇంకా కొంచెం పసుపు వేసేసాను. ఆ పసుపు వేసేసి ఇందాక మనము ఆ టొమాటో, చింతపండు రసం రెడీగా పెట్టేసుకున్నాం కదా, ఉడికించుకొని పెట్టుకున్నాం కదా రసం పొడి, ఆ టొమాటో నీళ్ళని ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అంతే. ఇంకా కొంచెం పొంగుకొస్తుంది కదా,
ఉడికేటప్పుడు ఆ పొంగుకు వచ్చేటప్పుడు కొంచెం ఇంగువ అలా వేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఇంగువ, కొత్తిమీర అంతే. కరివేపాకు వేసేసాం కదా, కొత్తిమీర వేసుకోవాలంతే. ఇక్కడ పొంగుకు స్టార్ట్ అయిపోయింది. ఇలాంటి స్టేజ్లో నేను కావాలంటే పోపులో అయినా వేసేసుకోవచ్చు, నేను ఇలాంటప్పుడు వేస్తానమాట. కొంచెం ఇంగువ అలాగే కొంచెం కొత్తిమీర తీసేసుకొని వాష్ చేసేసి కట్ చేసుకొని వేసేసుకోవడం అంతే అండి. ఇంకా కాసేపు మరిగించేసేయండి, ఒకసారి కలిపేసి కాసేపు మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అంతే. రసం కూడా రెడీ అయిపోయింది. మాకేమో మునగాకు ఫ్రై కదండి, పిల్లలు తినరనమాట మునగాకు తాలింపు, అందుకోసమే ఇంకా వాళ్ళకేమో బాక్స్కి ఆమ్లెట్ చేసేస్తున్నాను. ఇక్కడ గ్లాస్లోకి ఒక 2 ఎగ్స్, ఒక ఉల్లిపాయ వేసాను. పచ్చిమిర్చి వేయకుండా పెప్పర్ వేసాను అనమాట. పచ్చిమిర్చి పిల్లలు తినడానికి కొంచెం కష్టం కదా, డైరెక్ట్ వేసేస్తా, అందుకే పెప్పర్ వేసాను అనమాట. కొంచెం కొత్తిమీర వేసేసాను అంతే, ఇంకేం లేదు. కారపొడి కూడా వేసుకోవచ్చు కానీ కలర్ ఒకలాగా వస్తుంది అనమాట ఆమ్లెట్, ఆ కలర్ అంత బాగోదు. పెప్పర్ అన్న మిర్చి అన్న వేస్తూ ఉంటాను ఎక్కువగా, ఇంకా అప్పుడప్పుడు కారం వాడతాను అంతే. చాలా వరకు పెప్పరు అలాగే పచ్చిమిర్చితోనే వేస్తూ ఉంటాను. మాకైతే మిర్చి, పిల్లలకైతే పెప్పర్ అనమాట. ఇంట్లో తిన్నారంటే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు మిర్చినే వేస్తూ ఉంటానండి. స్కూల్లో కష్టం మిర్చి తీసుకోవడం అని చెప్పి పెప్పర్ వేసాను. ఇంకా అది కూడా వేసేసి 2 ఎగ్స్ అందులోనే వేసేసి ఆఫ్ చేశాను అనమాట. మళ్ళీ సపరేట్గా టైం అయిపోతుంది కదా అన్నట్టు, లేట్ అయిపోతుంది అని చెప్పి. ఇక్కడ అన్నీ ఇంకా రెడీ అయిపోయాయండి. పిల్లలకేమో రైస్ చల్లారబెట్టి పెట్టేశాను. ఇందాక ఈ మునగాకు తాలింపు కూడా చూసారు కదా, అది కూడా రెడీ అయిపోయింది. మట్టి పాత్రలో నుంచి గిన్నెలోకి తీసేసాను. రసం ఏమో పిల్లలకి కావాల్సింది తొక్కలు లేకుండా సపరేట్ తీసి మిగతాది అందులోనే ఉంచాను. ఇంకా గిన్నెలోకి తీయాలి. ఈ అలసందలు బొబ్బర్లు కూడా ఇంకా గిన్నెలోకి తీయలేదు, అలానే ఉంది. కారము ఇవన్నీ చూసారు కదండి. ఇంకా పచ్చడి రెడీగా ఉంది కదా, గట్టి చట్నీ ఉంది కదా, పల్లీ చట్నీ. ఇంకా పిల్లలకైతే దోశ వేసేసామన్నమాట. కారం దోశ వేయించేసాను. కారం చేసి పెట్టుకున్నామంటే 2-3 డేస్ వరకు కూడా పాడవదండి, బాగుంటుంది. ఎర్ర కారము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చేసిన వెంటనే కావాల్సినంత తీసుకొని. ఇంకా స్నాక్స్కి ఏమో ఈ జామున్ ఫ్రూట్ వేసాను, నేరేడు పండ్లు కొన్ని నానబెట్టాను కదా బాదం పప్పులు, ఆ బాదం పప్పులు 4, 2 ఖర్జూరాలు, ఇంకా రా మ్యాంగో ఉండే. పచ్చి మామిడికాయ ముక్కలు కావాలని అడిగారు పిల్లలు, ఇలా కొంచెం పొడవుగా కట్ చేస్తే పట్టలేదన్నమాట. ఇంకా అవి కూడా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కొన్ని వేసేసాను అనమాట. స్నాక్స్ బాక్సులు రెడీ అయిపోయాయి. ఇద్దరికి సేమ్ అవే పెట్టేశాను. తర్వాత లంచ్ బాక్సులు కూడా పెట్టేశాను. రైస్ అయిపోగానే చల్లారబెట్టి పెట్టాను కదండి, చల్లగా అయిపోయింది. ఆమ్లెట్ కూడా చల్లగా అయిపోయింది అనమాట. చల్లగా అయిపోయిన తర్వాతనే పెట్టేస్తాను, వేడిగా ఉంటే వాటర్ అంతా వచ్చేస్తుంది కదా, అందుకోసమే. పిల్లలు మునగాకు ఫ్రై వద్దన్నారనమాట, అందుకోసమే ఆమ్లెట్ వేసేసాను. రసంలో కూడా తొక్కలు ఎక్కువ లేకుండా వేయమని చెప్తారు, అది కూడా అయిపోగానే వాళ్ళకి తొక్కలు ఎక్కువ లేకుండా సపరేట్ చేసి ఉంచి అది టమ్లర్లోకి వేసేస్తున్నాను. టమ్లర్ సైజ్ ఏమో పెద్దగా ఉంది, రసం ఏమో లోపలికి వెళ్ళిపోయింది అనమాట. ఈ టంబ్లర్స్ వీటితో పాటు స్నాక్స్ బాక్సులు పెడుతూ ఉంటాను కదండి, అవి ఆన్లైన్లో ఆర్డర్ చేశాము. వీడియోస్లో చూసి కొంతమంది నన్ను కాల్ చేసినప్పుడు అడిగారు, అవి ఆన్లైన్లో తీసుకున్నామండి. ఈ రెండేమో డీమార్ట్లో తీసేసుకున్నాము. పెరుగుకి, కర్రీకి ఏవైనా కొంచెంగా స్నాక్స్ అలా పెట్టాలన్నా ఎప్పటికైనా పనికొస్తాయి కదా అని చెప్పి పెరుగు ఇంట్లోనే తోడు పెట్టేస్తాను. పెరుగు ఆ బాక్సుల్లోకి వేసేసి అందులోకే సాల్ట్ వేసేసాను. ఇంతకుముందు పిల్లలకి స్కూల్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉండే లాస్ట్ ఇయర్ వరకు. నేను వాళ్ళు తినే 10 మినిట్స్ ముందు అప్పటికప్పుడు కలుపుకొని తీసుకెళ్ళి ఇచ్చేదాన్ని. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి, ఇయర్ స్కూల్ చేంజ్ చేసామని చెప్పి, తప్పట్లేదు. అప్పుడప్పుడు వాళ్ళే కలుపుకొని తినాల్సి వస్తుంది. ఒక్కొక్క రోజు కలిపి పెట్టేయమంటారు, చేతితో తాకకుండా గరిటెతోనే కలిపి పెట్టేస్తూ ఉంటాను. నేను వంట అంతా చేసేసి బాక్సులు రెడీ చేసినా కూడా వీళ్ళు మాత్రం రెడీ అవుతూనే ఉంటారు ఒక్కొక్క రోజు అయితే. మా చిన్నోడు చూడండి ఇక్కడ ఆరాంగా కూర్చొని సాక్సులు వేయించుకుంటున్నాడు వాళ్ళ డాడీతో. లేట్ అవుతుందని చెప్పి వాళ్ళ డాడీనే వేసేస్తున్నారు, కొంచెం స్పీడ్గా అయిపోతుంది కదా అని. పిల్లలు కూడా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నేను స్నానం చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి నాకు మా ఆయనకి ఇద్దరికి బ్రేక్ఫాస్ట్కి రెడీ చేసేసాను. ముందుగా జ్యూస్ చేశాను, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా. కరివేపాకు కొంచెం ఎక్కువగా తీసుకొని పుదీనా, కొత్తిమీర కొంచెం తక్కువగా తీసుకున్నాను అనమాట. ఇవి 3 వేయకపోయినా కరివేపాకు కొత్తిమీరతో అయినా చేసుకోవచ్చు, కరివేపాకు పుదీనాతో అయినా చేసుకోవచ్చు, ఓన్లీ కరివేపాకుతో చేసుకోవచ్చు, ఎలా కావాలన్నా కూడా చేసేసుకోవచ్చు అండి. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను ఇంట్లో ఉండేదాన్ని బట్టి. ఇలాంటి జ్యూసులు తాగడం కొందరు కష్టం అనుకుంటూ ఉంటారు కదండి, అలా ఏం లేదండి. కొంచెం అలవాటు అయిపోయిందంటే ఇష్టంగా తాగేస్తాము. నేను కూడా స్టార్టింగ్లో అలానే అనుకునేదాన్ని, ఈ మధ్య అలవాటు అయిపోయిన తర్వాత చాలా ఇష్టంగా తాగేస్తాను. ఎవరమైనా హెల్త్ కోసం ఇలాంటివి అలవాటు చేసుకోక తప్పదు, అలవాటు చేసుకోవడమే మంచిదన్నమాట.
డైలీ కాకపోయినా వారంలో ఒక 4, 5 రోజులు ఇలా హెల్తీగా తీసుకోవడానికైనా ట్రై చేయాలండి. మేము ఎలా చేస్తామంటే ఒకరోజు ఇలా ఆకుకూరలతో జ్యూస్, ఇంకో రోజు ఫ్రూట్ జ్యూస్, ఇంకో రోజు వెజిటబుల్ జ్యూస్, ఇంకో రోజు డ్రై ఫ్రూట్స్‌తో స్మూతీ అలా చేసుకుంటూ ఉంటామన్నమాట. కరివేపాకు, పుదీనా, కొత్తిమీరని నీట్‌గా వాష్ చేసేసుకొని స్ట్రెయినర్‌లో వేసి వడపోసి పెట్టేశాను. తర్వాత బ్లెండర్‌లోకి వేసేసుకొని తగినన్ని వాటర్ కూడా వేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసేసుకొని అందులోకి కొంచెం లెమన్, హనీ వేసేసుకొని తాగేసేయడమే అండి. అదంతా చూపియలేదు, ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. ఆ జ్యూస్ చేసి పెట్టేసి తాగేసిన తర్వాత ఇంకా చియా పుడ్డింగ్ అని చెప్పాను కదండి, వీడియో స్టార్టింగ్లో చూపించాను కదా, బాదం పాలతో చియా పుడ్డింగ్ ముందు రోజు నైటే చేసి పెట్టేసాను ఫ్రిడ్జ్లో అని చెప్పి. అలా చేసుకొని పెట్టేసుకోవాలి. మార్నింగ్ ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఏ సీజన్లో ఆ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదా, మ్యాంగో, బనానా తీసుకున్నాను. కొన్ని డేట్స్ కూడా కట్ చేసేసుకున్నాను అంతే. ఇందులో కావాలంటే ఇంకా యాపిల్ వేసుకోవచ్చు, దానిమ్మ వేసుకోవచ్చు, గ్రేప్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకొని ఫ్రూట్స్ చేసేసుకొని తినేసేయచ్చండి. ఫుల్ వీడియో కూడా చేశాను డీటెయిల్డ్గా, మన ఛానల్లో ఉంది. అప్పుడప్పుడు కోకోనట్ మిల్క్తో చేస్తూ ఉంటాను, ఇలా బాదం మిల్క్తో చేస్తూ ఉంటాను అనమాట. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేసేయండి ఫుల్ వీడియో కావాలి అంటే. మా పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తినేస్తారండి. నేనైతే ఎక్కువగా చేస్తూ ఉంటాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో. ఇది నైట్ డిన్నర్కి కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు, చాలా హెల్దీ. మన ఛానల్లో ఇంకా చాలా హెల్దీ రెసిపీస్ ఉన్నాయండి, ప్లేలిస్ట్ ఉంటుంది హెల్దీ రెసిపీస్ అని చెప్పి, అది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ హెల్దీ రెసిపీస్ కావాలన్నా కూడా. చియా పుడ్డింగ్ కూడా రెడీ అయిపోయింది, అది తినేసాము. ఇంకా బొబ్బర్లు కూడా పోపు పెట్టాను కదా, అది తినలేకపోయామన్నమాట. ఈ రెండింటికి కడుపు ఫుల్ అయిపోయింది. అది ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినేసాము మంచిగా హెల్దీగా. బ్రేక్ఫాస్ట్ అయిపోగానే ఇక్కడ కాజు, బాదం, ఫ్లాక్ సీడ్స్ అవన్నీ తెచ్చింటే అవి గాజు సీసాల్లోకి వేసి పెట్టేస్తున్నాను. కాజు, బాదం కొంచెం ఎక్కువగా డైలీ వాడుతూ ఉంటాను కాబట్టి కొంచెం త్వరగా అయిపోతాయి. మిగతావన్నీ వాటర్ మిలన్ షీట్స్, పంకిన్ షీట్స్, సన్ఫ్లవర్ షీట్స్ ఇవన్నీ ఒక్కొక్కసారి కిలో తీసేసుకుంటాం అనమాట. అవి కొంచెం ఎక్కువ రోజులే వస్తాయి, అప్పుడప్పుడే వాడేది కాబట్టి. ఇవైతే డైలీ వాడతాం కాబట్టి కొంచెం త్వరగా అయిపోతాయి. ఇంకా అవి తీసుకొని వస్తే అవన్నీ ఇలా వేసి పెట్టేస్తున్నాను అనమాట. ఈ గాజువి బాగా ఇష్టంగా ఉంటుంది అందరికీ, వాడుకోవాలని చెప్పి. వాడేకి కొంచెం కష్టం అండి, జాగ్రత్తగా వాడుకోవాలి. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇలా గాజు దాంట్లో, ఎక్కువగా ఇవి వాడడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎంత జాగ్రత్తగా వాడుకున్నా కూడా అప్పుడప్పుడైతే ఏవో ఒకటి కింద వేసేస్తూ ఉంటాము. ఇంకా లంచ్ ప్లేట్ ఏం చూపించలేదు, వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి. లంచ్కి ఆల్రెడీ చేసినవన్నీ రెసిపీ చూపించాను కదండి, అవే అనమాట. ఇంకా వాటికి తోడు మునగాకు పొడి, అవి తినేస్తాము. తర్వాత ఈవినింగ్ టైంలో మా ఆయన పనసకాయ కట్ చేశారు, కట్ చేస్తుంటే వీడియో తీశాను. ఫ్రెండ్ అడిగింది ఈ జాక్ ఫ్రూట్ కటింగ్ ఫుల్ వీడియో కావాలని చెప్పి, అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని, ఎలాగో కట్ చేస్తున్నారు కదా అని వీడియో తీసేసాను. ముందుగా మనం పనసకాయ కట్ చేసే ముందు హ్యాండ్స్కి అలాగే నైఫ్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఒక చిన్న గిన్నెలో ఆయిల్ వేసి పెట్టేసుకోండి, మధ్యలో కూడా ఆయిల్ అప్లై చేసుకుంటూనే ఉండాలి. ఆయిల్ అప్లై చేసుకున్న నైఫ్తోనే ఇలా కాయ చుట్టూ కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేయడం కొంచెం కష్టమే అండి, ఈ పనసకాయ కట్ చేయడం. పెద్దదైతే ఇంకా కష్టం అవుతుంది, కొంచెం చిన్న సైజ్ అయితే కొంచెం ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇది చుట్టూ కాయ కట్ చేసేసారు. కట్ చేసిన తర్వాత ఇప్పుడు పెద్ద టాస్క్ అనమాట, ఇప్పుడే ఈ కాయ ఓపెన్ చేయడమే పెద్ద టాస్క్ అనమాట. పాపం బాగా కష్టపడ్డారు. ఇలా కాయని ఓపెన్ చేసేసుకోవాలి. ఇది ఓపెన్ చేసేటప్పుడే కొంచెం కష్టం అనిపిస్తుంది, తర్వాత ఇంకా ఈజీగానే కట్ చేసేసుకోవచ్చు. కొంచెం స్టార్టింగ్లోనే అండి కొంచెం కష్టంగా ఉంటుంది. చేతికి చూడండి అదంతా మళ్ళీ అంటుకుపోయింది, మళ్ళీ ఆయిల్ అప్లై చేసేసుకుంటున్నారు. అలాగే నైఫ్కి కూడా చేసేసుకోవాలి. ఈ బంక చూపిస్తాను చూడండి మీకు, ఈ జిగురు అంతా ఎక్కువ ఉంటుంది అనమాట, ఇలా అదంతా అంటుకుపోతుంది మనం ఆయిల్ అప్లై చేసుకోకపోతే. బాగా పండిన కాయలకైతే అంత ఎక్కువ ఉండదంట. మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మిడిల్ పార్ట్ అంతా కట్ చేసేసుకోవాలి, మెల్లగా కట్ చేసేసుకోవాలి. అది కట్ చేసేసామంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి పనసకాయలు బాగా దొరుకుతున్నాయి కదండి, సీజన్ కాబట్టి మేము కూడా కాయలే తెచ్చేసుకొని కట్ చేసుకొని బాక్స్లో వేసి పెట్టేస్తున్నాను అనమాట. మనకి సీజనే కాబట్టి తక్కువ ప్రైస్లోనే వచ్చేస్తున్నాయి. ఇంకా అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిది కదండి సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం. మేము ఎక్కువగా ఇంకా మ్యాంగోస్, ఈ జాక్ ఫ్రూటు, జామున్ ఫ్రూట్ అవే తెచ్చుకుంటున్నాము, అవే సీజన్ కాబట్టి. ఇలా మిడిల్ పార్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఓపెన్ చేసేసామంటే ఈ పనస ముక్కలు ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. ఈ పనసకాయ ముక్కల్ని మెల్లగా కట్ చేసేసుకొని తీసేసుకోవాలంతే, ఇంకా ఒక్కొక్కటి. స్వీట్ బాగున్నాయండి, నేను ఒక పక్క వీడియో తీస్తూ ఒక పక్క 4-5 తినేసాను అనమాట స్వీట్గా ఉంటే.
ఇలానే ఈ పనసకాయ ముక్కలన్నీ తీసేసుకోవాలి. మేము ఒక వైపుది మాత్రమే కట్ చేసుకున్నాము. ఇంకోటి కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామన్నమాట. ఫ్రెష్గా కట్ చేసేసుకోవచ్చు అని చెప్పి, ఇవి అయిపోయిన తర్వాత కట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఇవైతే వచ్చాయి ఒక సైడ్వి. ఇంక ఇవన్నీ ఒక బాక్స్లో వేసేసాను. నాకు ఇలాంటి బాక్స్లో వేసుకొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. చాలా బాగుంటాయి చూడ్డానికి కూడా. అందుకే ఈ బాక్సులు అన్నీ పడేయకుండా ఎత్తిపెట్టుకుంటూ ఉంటాను, ఇలాంటి వాటికి యూజ్ అవుతాయి అని చెప్పి. ఇలా బాక్స్లో అయితే వేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. జాక్ ఫ్రూట్ కటింగ్ అయిపోగానే మా ఆయన లెమన్ టీ కావాలంటే చేయించేసాను, వేడివేడిగా తాగేశారు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.